డబ్బులు ఇస్తున్నాం. అందసత్యం గారు, రైతు బంధు కావాలి, రాహుల్ బంధు వద్దు అనేటటువంటి స్లోగన్ను బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వినిపిస్తుంది. అంటే రైతు బంధు నిర్లక్ష్యం చేసి కేంద్రానికి, అంటే కేంద్ర వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కమిటీకి ముడుపులు అందిస్తున్నారనేటటువంటి ఆరోపణ డైరెక్ట్ గా బీఆర్ఎస్ చేస్తుంది. ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? రైతు బంధు లేట్ అయింది, లేదా రైతు బంధు ఇంకా 1-2 విడతలు ఇవ్వాల్సి ఉంది అని పోరాటం కరెక్టే, కానీ రాహుల్ బంద్ అని బీఆర్ఎస్ అనటం, లేదా ఇంకోటి మరొకళ్ళు మోడీ బంద్ అని, ఇటువంటి కరెక్ట్ కావు. ఎందుకంటే విమర్శలకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోద్ది. ఎందుకంటే రైతు భరోసా అనేటువంటిది లేదా రైతు బంద్ అనేటువంటిది ఖచ్చితంగా ఇట్ ఈస్ అనే ప్రొడక్టివ్ ప్రోగ్రామ్. అది కేసీఆర్ తెచ్చినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో 1000 బెంచ్ అమలు చేస్తున్నా, ఇటువంటి ప్రోగ్రాం ఇండియాలో ఏ రాష్ట్రం లేదు. ఒక అమెరికాలో మాత్రమే రైతులకయ్యే ఖర్చుని 50% సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది. అది అక్కడ వ్యవసాయం చేసేది 3-4% మందే, కానీ $31 ట్రిలియన్ ఎకానమీ కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. మన దేశంలో ఏ రాష్ట్రం ఇటువంటిది? కేంద్ర ప్రభుత్వం 66% నిధులు ఉన్నటువంటి కేంద్రమే సంవత్సరానికి 5 ఎకరాల లోపు వాళ్ళకు మాత్రమే 6,000 రూపాయలు ఇస్తుంది. ఇప్పుడు ఏదో 2,000 పెంచారు. అది కూడా ఏడాది స్పాన్లో 4 నెలలకు ఒక 2,000 చొప్పున ఇచ్చుకుంటూ వచ్చింది. కేంద్రానికి ఆ కెపాసిటీ లేకపోతే రాష్ట్రాలకు అసలే లేదు. కానీ కేసీఆర్ ఒక మంచి ప్రోగ్రాం తెచ్చాడు. ఆ ప్రోగ్రాం, మంచి ప్రోగ్రాంని మరింత ఒక 1000 పెంచి రేవంత్ రెడ్డి అమలు చేస్తుండు. కాబట్టి ఇద్దరిని కూడా తెలంగాణ ప్రజలు అభినందించాల్సిందే. ఏది ఏ బార్ లేకుండా 5 ఎకరాలు లేదా 2 ఎకరాలు లేదా ఉద్యోగేతరుడు అనేది లేకుండా అమలు జరుపుతారు. దీని ఇంపాక్ట్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మీద ఉంది. తెలంగాణ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇవాళ ఆన్ పార్ విత్ హర్యానా అండ్ పంజాబ్ స్థితిలో చేరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. తర్వాత భరోసా గ్యాప్ అనేటువంటిది గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు కూడా ఒకటి ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒకటి గ్యాప్ ఉంది. అట్లా గ్యాప్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి ప్రతి విడతకు 9,000 కోట్లు కావాలి. అయితే గమ్మత్ ఏమిటంటే ఎవరిచ్చినా అప్పులు తెచ్చేయటమే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అది అప్పులు సమీకరించి రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా మేము రెవెన్యూ నుంచే ఇచ్చినాము అని అంటే ఒట్టిదే. ఎందుకంటే ఎన్ని విడతలుగా మీరు రుణం తీసుకుంటున్నారో 2 రాష్ట్ర ప్రభుత్వాల్లో మనం చూస్తే మనకు తెలిసిపోతుంది. కాబట్టి అన్ని వనరులు కూడా రెవెన్యూ నుంచే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మన బడ్జెట్ 3 లక్షల కోట్లున్నా ఖర్చు చేయవర్గాలు రేపు మార్చి 19 నాడు వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెడతారు. వాస్తవిక వ్యయం బహుశా 2.5 లక్షల కోట్లు ఉండొచ్చు. గతంలో అయితే మన ఆదాయం 2,29,000 కోట్ల ఆదాయం ఉంది తెలంగాణలో, బాగుంది, మంచిగా ఉంది అని చెప్పేసి సిఏజీ సపోర్ట్ చేసింది. అది బీఆర్ఎస్ ఆఖరి 2 సంవత్సరాలైనా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నటువంటి 2 సంవత్సరాలైనా ఆ ఆస్పెక్ట్లో సిఏజీ అప్రిషియేట్ చేసింది. ఇదే సందర్భంలో అలువుగాని పథకాలు అమలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అప్పులు చేస్తున్నారు. దీంట్లో ఇవాళ ఏ రాష్ట్రంలో రైతు భరోసా లేదు. కాబట్టి సంవత్సరానికి 18,000 కోట్లు రైతు భరోసా ఇస్తున్నారు. అది అందరికి ఇస్తున్నారు. అందుకని ఇది రాహుల్ భరోసా అంటే, లేదా రాహుల్ బంద్ అంటే అది రాజకీయ విమర్శ, రాజకీయ పార్టీలు చేసుకున్నటువంటి విమర్శ. ఇప్పుడు కేటీఆర్ రైతు భరోసా ఆలస్యం చేస్తున్నారనో, లేకపోతే ఒకటి ఎగ్గొట్టారనో ఇస్తే ఖచ్చితంగా రైతులు అప్రిషియేట్ చేస్తారు. మా తరఫున కేటీఆర్ మాట్లాడుతుండని. కానీ రాహుల్ బంద్ అనగానే అది పొలిటిసైజ్ అయింది. రాహుల్ గాంధీని విమర్శించడానికే ఈ రైతు బంధు ముచ్చట తెచ్చింది అనుకుంటారు. కాబట్టి చేసే విమర్శ క్రెడిబిలిటీ లేకుండా పోతుంది. అందుకని ఖచ్చితంగా కేటీఆర్ అట్లా మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రెజర్ పెరుగుద్ది, రైతులు కూడా అప్రిషియేట్ చేస్తారు మా తరఫున మాట్లాడండి. రాహుల్ బంద్ అనటంతో అది పొలిటిసైజ్ అవుతుంది. అంటే రాహుల్ గాంధీని విమర్శించడం కోసమే ఈ రైతు బంధు గురించి మాట్లాడండి అనుకునే స్థితి వస్తుంది. కాబట్టి విమర్శ చేసేటప్పుడు లేదా 2 పార్టీలు విమర్శలు చేసుకునేటప్పుడు వాటికి ప్రజలు దానికి అభినందించే విధంగా, క్రెడిబిలిటీ ఉండే విధంగా విమర్శిస్తే బాగుంటుంది ఎవరు విమర్శించినా. అట్లా కాకుండా కొండకు తర్వాత ఇంకో ఆకాశానికి లింక్ పెట్టి మాట్లాడితే అసలు ఉద్దేశం పోతుంది. బాలాజీ యాదవ్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు